వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం పంచతంత్ర కథల్లో మిత్రలాభం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ కథల్లో మీకు ఆల్రెడీ చెప్పాను, కథకి ఇంకొక కథ, ఆ కథకి ఇంకొక కథ ఉదాహరణగా కథ సాగుతూ ఉంటుందన్నమాట. మనం కాకిని జింకని మోసం చేసిన నక్క, అలాగే ఆ జింకని రక్షించిన కాకి కథ కదా మనం తెలుసుకుని ఉన్నాం. అక్కడ దాకా వచ్చాం. ఈ కథ ఎవరు చెప్పారు? ఈ కథ కొత్త వారితో స్నేహం చేస్తే ప్రమాదం అవుతుందని, పావురాలు కథ ఉంది కదా, అన్ని కలిపి ఒక చోటకి ఎగిరితే అక్కడి నుంచి ఒక ఎలక వచ్చి ఆ ఎలక ఆ పావురాల వలలు తెంపి ఫ్రీ చేస్తుంది. అప్పుడు ఆ ఎలకతోటి ఆ చెట్టు మీద ఉన్న కాకి స్నేహం చేస్తాను నేను నీతో అని అడిగితే అప్పుడు ఆ ఎలక చెప్తున్న కథలన్నమాట ఇవి కదా. అలా ఈ కథ చెప్పి ఇలా అంటే, అయ్యో నేను అలాంటి వాడిని కాదు అంటుంది కాకి. సరే, కాకి పట్టుదలకి చూసి ఆ ఎలక ఫ్రెండ్షిప్ చేస్తాను సరే అంటుంది. చాలా కాలం ఇద్దరు కూడా మంచి స్నేహితుల్లో అడవిలో కలిసిమెలిసి ఉంటూ ఉండేవారు, కాకి ఎలక అన్నమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే, అడవిలో కాకి ఆహారం దొరకకుండా అయిపోతుంది. అప్పుడు కాకి అంటుంది, నాకు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటుంది అనమాట. అప్పుడు ఎలక అంటుంది, అయ్యో నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాం, నీ ఫ్రెండ్తో పాటు నేను ఉంటాను అని. ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే మందరుడు అనే తాబేలు. సరే, కాకి తన వేపు మీద ఎలకని ఎక్కించుకుని అలాగ ఒక చెరువు గట్టుకు తీసుకెళ్తే అక్కడ తాబేలు చూసి, అబ్బా నిన్ను చూసి ఎంతకాలం అయింది, ఏంటి ఇలా వచ్చావని కాకిని పలకరిస్తుంది అన్నమాట. అప్పుడు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ మందరుడు అంటే తాబేలు అడుగుతుంది కదా, అదేమిటి ఎలక, అదే నువ్వు పల్లెటూళ్ళల్లోనూ ఊళ్ళల్లోనూ ఉండవా, మీకు అక్కడ కదా ఆహారం దొరుకుతుంది, నువ్వు అసలు అడవిలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అని ఎలకని అడుగుతుంది అనమాట తాబేలు. అప్పుడు ఎలక తన కథ చెప్పడం మొదలు పెడుతుంది. నేను అనగనగా ఒక ఊళ్ళో చక్కగా చూడాకర్ణుడు అనే సన్యాసి దగ్గర ఉండేదాన్ని. సన్యాసికి అందరూ బోళ్ళు తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు. నేను ఆ సన్యాసి పడుకున్నప్పుడు అతనికి తెలియకుండా, చప్పుడు చేయకుండా ఆ మూతలు తీసుకుని ఆ మూటలు కొరికి నేను ఆహారాన్ని తీసుకెళ్ళిపోతూ చాలా హాయిగా ఉండేదాన్ని. 1-2 సార్లు ఈ మూతలు తీయటంతో ఈ సంచులు కొరగటంలో ధ్వనికి అతనికి నిద్రాభంగం అయిపోయింది. ఓసారి అతనికి చాలా కోపం వచ్చేసింది. చిచ్చి వెధవెలక, దీని నుంచి తప్పించుకోలేకపోతుందని, ఇది అస్తమానం నా నిద్రని భంగం చేస్తోంది, వస్తువులన్నీ పాడు చేస్తోందని నన్ను చాలా కొట్టినంత పనిచేశాడు. కానీ నేను అలాగే అతని దగ్గర ఆహారం తీసుకుని నేను లోపల దాచుకుంటూ ఉన్నాను. అయితే ఒకసారి ఈ సన్యాసికి స్నేహితుడు ఒకడు సన్యాసిని చూడటానికి వచ్చాడు. ఈ చూడాకర్ణుడు అనే సన్యాసికి వీణాకర్ణుడు అనే స్నేహితుడు ఉన్నాడు. ఈ వీణాకర్ణుడు ఒకసారి వచ్చి ఇలాగే భోంచేసి విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడు కూడా నేను చప్పుడు చేశాను. అప్పుడు చూడాకర్ణుడు వీణాకర్ణుడితో చెప్పాడు కదా, మిత్రమా చూడు, ఈ ఎలక నన్ను విసిగించేస్తోంది, ప్రాణాలు తినేస్తోంది, ఆహారాన్ని అంతా వృధా చేసేస్తోంది, మొత్తం అంతా తినేస్తోంది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, దాన్ని అసలు పట్టుకోలేకపోతున్నాం, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో, నేను ఎలాగ జాగ్రత్త పడాలో తెలియట్లేదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. అప్పుడు ఈ చూడాకర్ణుడి స్నేహితుడైన వీణాకర్ణుడు ఒక సలహా చెప్పాడు. అదేమిటో తెలుసా అని చెప్తోందనమాట ఎలక తన ఫ్రెండ్స్కి. ఎలక స్టోరీ చెప్తోంది. ఎలక పేరేమిటి? హిరణ్యాక్షుడు. ఓకే, హిరణ్యకుడు. ఓకే, హిరణ్యకుడు ఎలక పేరు. అయితే ఏం జరిగిందప్పుడు అని అడుగుతారు వాళ్ళిద్దరు. ఏముంది, ఈ సన్యాసి స్నేహితుడైనటువంటి అతను ఏమన్నాడంటే, అసలు ఎలక ఎక్కడి నుంచి వస్తుందో పట్టుకుంటే అసలు దాని ధైర్యం ఏమిటి, తీసుకెళ్ళిన ఆహారాన్ని ఎక్కడ దాస్తుందో తెలిస్తే
మనం దాన్ని ఏదైనా చేయొచ్చు. ముందు అది అలా రావడానికి గల ధైర్యం ఏమిటి, ఎక్కడ దాక్కుందో వెతుకుదామని ఓ రోజు జాగ్రత్తగా నన్ను నన్ను అనుసరించి మొత్తానికి నేను ఎక్కడ దూరతానో ఆ కన్నాన్ని మొత్తం తవ్వటం ప్రారంభించాడు ఆ వీణాకర్ణుడు. అప్పుడు ఏమైందంటే ఆ కలుగులో ఉన్న ఆ కన్నంలో ఉన్న నేను నాతో పాటు ఇంకో 4 ఎలకలు కలిపి పారిపోయి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాము అంటుంది. అంటే అప్పుడు మందరుడు ఆ అంటాడు కదా, తాబేలు అంటుంది కదా, ఓహో లోభి సంపాదన అలాగే అయిపోతుంది. లోభి తను సంపాదించింది ఎవరికి దానం చేయకుండా, ఎవరికి తను తినకుండా దానం చేయకుండా ఒక లోభి అలాగే దాచుకుని అలాగే సర్వస్వాన్ని కోల్పోయాడు. నేను ఈ ఈ ఆ లోభత్వం వల్ల పాడైపోయిన ఒక జంతువు కథ చెప్తాను అంటుందన్నమాట మందరుడనే తాబేలు. ఈ వేళకి ఇక్కడతో కాకి, అలాగే ఎలుక, అలాగే తాబేలు, వీరు ముగ్గురు మధ్యలో నడుస్తున్న ఈ కథలు ఈ వేళతోటి ఈ కథ ఇక్కడతో ఆపుతున్నాను. మిగిలింది రేపు చెప్తాను. ఓకే, అందరూ పిల్లలతోటి ఈ కథలు చెప్పి సరదాగా మీరు కూడా చెప్పి వారిని కూడా చెప్పమని వారితో కలిపి కాలాన్ని గడుపుతారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.